వెల్కమ్ 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 అమిగోస్. తగలబెట్టండి సార్. గారు ఫస్ట్ ఏదో మీమ్ వచ్చింది, సమ్ ర్యాండమ్స్ ఇన్ ద లైవ్ చాట్. నా వీక్ రివ్యూ చేయబోతే అన్సబ్స్క్రైబ్ మింగుతా. ఇట్స్ లైక్ ఎ డార్క్ సాచురేటెడ్ గ్రీన్ హాఫ్ హ్యాండ్స్ లోపల లాంగ్ టీ వేసాడు అండ్ దిస్ అ నైస్ యాపిల్ వాచ్. సో దీంట్లో నాకు 2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఫిట్ చాలా బాగుంది, ఫిట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. లాంగ్ స్లీవ్ టీ ఇన్సైడ్ అండ్ టీ షర్ట్ అవుట్ సైడ్. ఐ వుడ్ నాట్ రికమెండ్ ఇట్. 2 ఆప్షన్స్ ఉన్నాయి దీనికి. వన్ థింగ్ ఇస్ యూ కెన్ జస్ట్ వేర్ దిస్ టీ షర్ట్, ఒక క్యాజువల్ లుక్ వస్తుంది. ఆర్ ఈ హడావడంతా లేకుండా వాట్ యూ కెన్ డూ ఇస్ జస్ట్ ఒక మంచి స్వెట్ షర్ట్ వేసేసుకో. నేను పర్సనల్ గా అలా అభిప్రాయపడుతున్నాను. సో మనోడు మంచి స్ట్రీట్ వైబ్ ఉండే అవుట్ఫిట్ వేసాడు, బాగుంది. నాకు ఐ రియలీ లవ్ ద హుడీ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో ఈ ప్యాంట్ ఏదైతే ఉందో నీట్ ఫిట్, ఇట్స్ యాక్చువల్లీ సూటింగ్ హిస్ బాడీ టైప్ అండ్ అంతా బాగుంది. అబ్బాయిలో మనం కలర్ మ్యాచింగ్ అంతగా చేస్తే ఐ డోంట్ రికమెండ్ కలర్ మ్యాచింగ్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఫ్యాషన్. మనం ఏదైనా మ్యాచ్ చేయాల్సి వస్తే ఇట్ ఓన్లీ హ్యాస్ టు బి లెదర్స్. ఇస్ ద సేమ్ కేస్ విత్ సన్ గ్లాసెస్. సన్ గ్లాసెస్ కూడా ఐ వుడ్ రికమెండ్ అ నైస్ బ్లాక్ ఏవియేటర్స్, బ్లాక్ అండ్ గోల్డ్ ఆర్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ ఏవియేటర్ కాంబినేషన్ ఉంటుంది కదా, దట్ ఈస్ ఆల్సో ఐ రికమెండ్. ఓ నైస్ నైస్ నైస్, దిస్ ఇస్ బై వినయ్. ఇందులో 10కి మోర్ దాన్ 9 వచ్చిన బ్యాచ్ మొత్తానికి నేను ఏజ్ జూడ్ కల్ట్ అని ఒక ట్యాగ్ తగిలిస్తా. అలా తగిలిస్తే ఏమవుతుందో కొంతసేపట్లో మీకు తెలుస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ బ్రౌనిష్ బ్రౌనిష్ బ్రౌనిష్. బాగుంది, ఎందుకంటే బ్రౌన్లో మనం మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ ట్రై చేయొచ్చు అండ్ ఇట్ విల్ బీ లుకింగ్ వెరీ 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 గుడ్ ఆన్ us. But let me see if there is anything going wrong. Let me see the watch. Watch also is good. It is matching the outfit. Let me just tag this as A Jude Cult. ఇట్లా A Jude Cult అని కొడితే ఫస్ట్ ఇమీడియట్గా మనోడు ఇట్లా గోల్డ్లోకి వచ్చి షైన్ అవుతుంటాడు. ఓ పోస్టర్ వెనకాతల డిఎం మీ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా డిఎమ్స్ ఉన్నాయి మీకు ఈ మధ్యన. నేను డిఎమ్స్కి మోస్ట్లీ రెస్పాండ్ అవుదాం అనుకుంటున్నాను కానీ లిటరలీ మోర్ దాన్ అరౌండ్ 500 to 600 డిఎమ్స్ ఉన్నాయి. సో యా, దిస్ ఇస్ అ బ్లాక్ చైనీస్ కాలర్డ్ షర్ట్ అండ్ అ బ్లూ ప్యాంట్ విత్ షూస్ లైక్ దిస్. ఐ డోంట్ రియలీ లైక్ ద ఎక్స్ట్రీమ్ ఫేడ్, అంటే దాన్ని ఏమంటారు, ఈ ఫేడ్ ఇట్లా డబల్ ఫేడ్ వచ్చే ప్యాంట్, జీన్ ప్యాంట్స్ కొనకండి మీకు. దట్స్ వాట్ ఈస్ టేక్ అవే ఫ్రమ్ దిస్ పాయింట్. షర్ట్ ఫిట్ ఇంకా బెటర్గా ఉండొచ్చు. ఐఎమ్ గివింగ్ యూ 7 out of 10 రైట్ నౌ. దిస్ హెన్లీ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఒకటి ఈ హెన్లీ మీద ఇఫ్ యూ వేర్ అ చీనో లైక్ దిస్, లైఫ్ ఈస్ గోన్ గెట్ మచ్ బెటర్. అండ్ దెన్ ఒక నైస్ బూట్స్. ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ప్యాంట్ అండ్ షూస్ బ్లెండ్ అయితే చాలా బాగుంటుంది. మీరు షార్ట్ గా ఉంటే ఇట్ జస్ట్ మేక్స్ ఇట్ మచ్ బెటర్. బట్ ప్యాంట్ అనేది కింద స్టాకింగ్ లేకుండా కింద ఆల్టరేషన్ చేయించుకోవడం గుర్తుపెట్టుకోండి. హిమ్ అండ్ 8 పిక్ రివ్యూడ్ పెట్టి మనోడికి కల్ట్ ఇద్దాం. జస్ట్ కలర్ ఒక్కటే చూసుకోము. నెక్స్ట్ టైం నౌ ఐఎమ్ గివింగ్ యూ 9 out of 10 and I'm giving you an Ajud cult. So these are Stan Smith shoes which are good shoes and color combination देख लेंगे बाद ही हम बता सकते हैं. Watch is good and the pant is good and the shoe is good. మనోడు బాగా వేసాడు. దీంట్లో మనం మాట్లాడు కూడా లేవు, డైరెక్ట్ గా ఇచ్చేసేయాలి. అండ్ వెరీ క్లాసిక్. విల్ సీ ఫర్ నైస్ లోఫర్. ఇవాళ ఎందుకో లోఫర్స్ మీద ట్రిప్ అవుతున్నా. బేసిక్గా నేను అప్పట్లో కబడ్డీ మ్యాచ్ కర్నూలు వెళ్ళినప్పుడు నాకు ఒక అమ్మాయి తగిలింది. అదే నా ఫ్లాష్ బ్యాక్. అక్కడ కొండారెడ్డి బొరుజు దగ్గర ఐ హ్యాడ్ టు హిట్ అ పర్సన్ అండ్ ఆ పర్సన్ ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ ఆంధ్రాలో తిరుగుతున్నాడు. సో నేను ఇక్కడ కర్ణాటకలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది, బెంగళూరులో. దట్ ఈస్ మై స్టోరీ, దట్ ఈస్ మై ఫ్లాష్ బ్యాక్. చెప్పండి, ఇంకేమైనా ఖర్చు చెప్పమంటారా? ఇంకేమైనా నాకు ఇంకా చాలా ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది ఈ అవుట్ఫిట్. దిస్ ఇస్ బ్లాక్, దిస్ ఎంటైర్ మోనోక్రోమ్ అవుట్ఫిట్ విత్ వైట్ స్నీక్స్. ఫార్మల్ డ్రెస్ ఫర్ ఆఫీస్ పర్పస్. చూద్దాం, అది కూడా చూద్దాం. షూస్ బాగుంది, ప్యాంట్ బాగుంది, షర్ట్ బాగుంది. సమ్వేర్ ఫిట్టింగ్ కొంచెం బెటర్గా ఉంటే 9 వచ్చేది. బట్ రైట్ నో it's at 8.5, just miss. Curtain hairstyles for 2021. That's a good idea. That's a good video idea. Oh, nice outfit, man. Nice black and peach and white. Thank you, namaste. Nuvena adi Rohit place. Love all love to you. Shoe బాగుంది, ప్యాంట్ బాగుంది, షర్ట్ బాగుంది. ఫిట్ కొంచెం తేడా కొట్టింది. అండ్ దెన్ బటన్ ఇక్కడ తీసేయాల్సింది. అగైన్ 8.5. మీలో చాలా మంది జస్ట్ మిస్ కొడుతున్నారు. ఈ జస్ట్ మిస్టేక్స్ క్లియర్ చేసి పంపించండి. థ్యాంక్ యూ, నమస్తే. ఓ బ్యూటిఫుల్. షర్ట్ కూడా బాగుంది. నేను జనరల్గా ఇంత పెద్ద లోగో షర్ట్ మీద ఉంటే నాకు పెద్దగా నచ్చదు. బట్ ఈ పర్టికులర్ అవుట్ఫిట్కి మాత్రం అది చాలా సెట్ అయింది. ఐఎమ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సూపర్ లీగ్. థ్యాంక్ యూ సో మచ్. సో దీనికి దిస్ ఇస్ ద పాయింట్ రైట్ హియర్. యాక్చువల్లీ దీనికి నాకు జనరల్గా నచ్చదు. బట్ ఈ పర్టికులర్ అవుట్ఫిట్కి వైబ్ సెట్ అయింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ ఎన్ ఏజ్డ్ కల్ట్ అగైన్. ప్రభాస్ వైట్ షర్ట్ అండ్ సలార్ షూటింగ్. నువ్వు షూటింగ్ పిక్చర్స్ కూడా పెట్టి దాన్ని మనం రెప్లికేట్ చేయమంటే ఎట్టా చెప్పు. మర్చెండైజ్ డెఫినెట్గా ఉంది ప్లాన్లో. బట్ మనం పెద్దగా గ్రో అవ్వాలి. మనం గ్రో అయిన తర్వాత మనం మర్చెండైజ్ స్టార్ట్ చేయాలి. ఈ పర్టికులర్ అవుట్ఫిట్ లెటెస్ట్ చెక్. దిస్ ఇస్ బై చైతు డార్లింగ్. సైడ్ లైన్ ప్యాచ్ ఒకటి తేడా కొట్టింది. షూ స్లైట్గా తేడా కొట్టింది. షర్ట్ చాలా బాగుంది. షర్ట్ చాలా బాగుంది.
ఇంకొక స్టోరీ వచ్చినది, మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయి నేను ఇంటికి వెనక్కి వస్తుంటే ట్రైన్లో ఒక అమ్మాయి కనిపించింది. చూడగానే ఏదో ఒక తెలియని ఫీలింగ్ నాకు. రైల్వే ఆల్మోస్ట్ వాష్రూమ్ దాకా వెళ్ళి డాన్స్ కూడా వేసా. డాన్స్ చేస్తుంటే బై మిస్టేక్ అమ్మాయి చూసింది. ఎంబారెస్ అయిపోయి పడుకున్నా. కళ్ళు తిరిగి చూస్తే కాలు కనబడ్డాయి, అటు తిరిగి చూస్తే ఫేస్ కనబడింది. సడన్ గా చూస్తే లేచి కూర్చొని ఉంది. కూర్చొని షీ వాజ్ ఆస్కింగ్ మీ ఫర్, తనకి యాక్చువల్లీ దాని కల్చరల్ ప్రోగ్రామ్ నేను గిటార్ పట్టుకొని వెళ్ళినప్పుడు తను నన్ను చూసిందండి. నేను ఇంకా దాన్ని ఇన్ని సంవత్సరాలు 4 ఏళ్ళు ఒకటే ఊర్లో ఉండి కూడా చూడలేదు. ఏం చేస్తున్నారు అజయ్ అనుకున్నా. అండ్ దెన్ సడన్ గా నైట్ టైం అరౌండ్ 12 o'clock నువ్వే నా ప్రాబ్లం అని చెప్పి బయటకు వచ్చా. తను నేను స్మోకింగ్ చేస్తున్నానేమో కానీ బయటకు రాగానే ఐ లవ్ యూ చెప్పేశాను. అప్పుడు దాకా నా మనసు ఏవో పాత పాటలు రాస్తూ ఉండేది. బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఒక కొత్త పాట, మై ఓన్ కంపోజిషన్, అమిగోస్. నో ఆల్టరేషన్ ఫర్ స్వెట్ షర్ట్స్ ప్లీజ్. అండ్ దెన్ స్పోర్ట్స్ షూస్ వేసాను. దీనికన్నా లోఫర్స్ వేసుకుంటే బెటర్గా ఉండేది. దిస్ పర్టికులర్ అవుట్ఫిట్ డిజర్వ్స్ an 8 out of 10. I'll give it an 8 man. అది ఒకటి ప్లేన్ గా ఉంటే ఏజ్ వుడ్ కల్టెను బికాస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సూటింగ్ యూ పర్ఫెక్ట్లీ. దిస్ ఇస్ అగైన్ రేట్ మై అవుట్ఫిట్ సేస్ దిస్ బాయ్ అన్ఫేర్ యాడ్. సో ఈ షర్ట్ బాగుంది, ప్యాంట్ బాగుంది. అండ్ సేమ్ అగైన్ అందరూ చేసే మిస్టేక్ ఒకటే, నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ లేకుండా చూడండి. సో దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ గివ్ ఎన్ ఏజ్ వుడ్ కల్ట్. సో యా, దిస్ అగైన్ ఐ విల్ గివ్ ఇట్ సే an 8. ఓహ్, తిన్నావా అన్న, ఎలా ఉన్నావు, టైంకి తింటున్నావా? యాక్చువల్లీ యా, లంచ్ నాది ఓన్లీ తినేది ఒకసారి 2 times, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, అండ్ ఐఎమ్ గుడ్ టు గో. ఇంకొక లవ్ స్టోరీ చెప్పాల్సి వస్తే బేసిక్గా ఏమైందంటే ఇంటర్మీడియట్ టైంలో ఇంట్లో ఉండేటప్పుడు మా ఇంటి పైకి ఒక అమ్మాయి వచ్చింది. తను నాకన్నా ఒక 2 years పెద్ద. అండ్ అదొక్కటే కాదు, రిలీజియన్ కూడా వేరు. తను క్రిస్టియన్, నేను హిందూ. అండ్ వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి హీ హెస్ కమ్. అతను పెద్ద ఇరిటేషన్ అయిపోయాడు. తను యాక్చువల్లీ ఎంత బ్రేవ్ అంటే తను వెడ్డింగ్ చేసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ వెడ్డింగ్ చేసే టైంకి నువ్వు వద్దు అని చెప్పి తన ఫియాన్సీకి చెప్పి వచ్చేసింది. అండ్ దెన్ వీ వర్ మ్యాడ్లీ ఇన్ లవ్. చాలా ఇయర్స్ ఆఫ్ మ్యాడ్లీ ఇన్ లవ్ తర్వాత నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అండ్ దెన్ ఫైనల్లీ లండన్ దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర కనబడింది. అండ్ ఆల్సో ఫిట్ బాగుంది, కరెక్ట్గా దగ్గర కట్టయింది. నంబర్ ఇవ్వట్లేదు ఎందుకంటే మనోడు మళ్ళీ చెప్పులేసి పంపించాడు. ఎంత కాదన్నా చెప్పులు ఈజ్ కామన్ అయిపోయింది మనకి. బేసిక్గా ఇప్పుడు ఏంటి పాయింట్ అంటే, మనం లిటరల్లీ టుడే వి డిడ్ 4 hours ఆఫ్ లైవ్ సెషన్. అండ్ ప్రాబబ్లీ ఒక విషయం చెప్పాల్సి వస్తే, we'll have this very often, చాలా ఆఫెన్గా we'll keep having this particular thing. That's it man, that's what I had to tell you. అదే నేను మీతో చెప్దాం అనుకున్నది. I'll see you soon. రేపటి వీడియోలో we will meet again. I love you amigos.